వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మరొకసారి మనం తెర మీద చూస్తూ ఉన్నాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అసలు ఏం జరుగుతుందంటూ త్రినాథరావు గారు అడిగిన ప్రశ్నకు మాకు కొత్తగా దానికి సంబంధించిన మార్పులు ఏమీ రాలేదు కాబట్టి పాత పద్ధతినే కొనసాగిస్తున్నాము, మీన్స్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామంటూ ఆన్సర్ ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. ఎట్లా చూడాలంటారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతుంది. దీనికి మరింత ఊతమిచ్చే నిర్ణయాలే కేంద్రం చేస్తా ఉంది తప్ప దాన్ని ప్రైవేటీకరణ నుంచి పబ్లిక్ సెక్టార్లోనే ఉంచే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది వివిధ సందర్భాల్లో బయటపడుతుంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆర్థిక ప్యాకేజీ ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అయిపోయిందన్నట్టు కూటమి నేతలు ప్రకటించారు. మన డిబేట్ లోనే చాలాసార్లు చెప్పాను, ఈ ప్యాకేజీ కూడా ప్రైవేటీకరణను ముందుకు తీసుకెళ్లడానికి ఇచ్చిన ప్యాకేజీ తప్ప దాని ప్రైవేటీకరణ ఆపడం కోసం ఇచ్చిన ప్యాకేజీ కాదన్నది మొదటి నుంచి మాలాంటి వాళ్ళు చెప్తుంది. టూ యాంగిల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పబ్లిక్ సెక్టార్ లో వాణిజ్య స్వభావం కలిగినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ ని నిర్వహించదలుచుకోలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మనోగతం, విధాన నిర్ణయం. అంటే బిజినెస్ యాంగిల్, అంటే స్టీల్ ఉత్పత్తి చేయడం, అమ్మడం, ఇవన్నీ బిజినెస్ రిలేటెడ్. ఈ బిజినెస్ రిలేటెడ్ ఏది కూడా పబ్లిక్ సెక్టార్ లో ఇంకా ఉండదు. కొత్తగా చేయము, ఉన్న వాటిని ప్రైవేటీకరిస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వం పాలసీ డెసిషన్, నాట్ ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్. అంటే ఈ పాలసీ డెసిషన్ లో మార్పు రాకుండా, మీకు నీతి ఆయోగ్ పేరు, కొంతమంది ప్లానింగ్ కమిషన్ ఉంది. ప్లానింగ్ కమిషన్ లో పబ్లిక్ సెక్టర్ మేజర్, ప్రైవేట్ సెక్టర్ సెకండరీ. నీతి ఆయోగ్ లో పెట్టుబడికి ప్రజలకి మధ్య ఫెసిలిటేటర్ గా మాత్రమే ప్రభుత్వం ఉంటుంది తప్ప ప్రభుత్వం మోటివ్ గా ఉండదని చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ చెప్పింది. కాబట్టి ఈనాటి ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ ని ఈ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉంచదలుచుకోలేదు, ఇంక్లూడింగ్ ఎల్ఐసి. ఈ రోజా రేపా ఏ పద్ధతులు అనేది చర్చనీయాంశం తప్ప ప్రైవేటీకరణ వాళ్ళ పాలసీ. ఇది మొదటి అంశం. విశాఖపట్నంలో కూడా పబ్లిక్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఇది కూడా ప్రైవేటీకరణ వైపే వెళ్తారు. అయితే ప్రజల నుంచి వచ్చిన గొడవలు, ఆందోళనని వెనక ముందు లాగుతూ పోతారు. ప్రైవేటీకరణ రెండు రకాలు. హోల్సేల్ గా ఒకేసారి ప్రైవేటీకరణ చేయడం ఒక పద్ధతి. ప్రజల నుంచి ఏదైనా గొడవ వచ్చిందనుకో ఇండైరెక్ట్ ప్రైవేటీకరణ ప్రారంభిస్తారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతుంది పరోక్ష ప్రైవేటీకరణ, కానీ ఇది లేట్ అవుతుంది. డైరెక్ట్ ప్రైవేటీకరణ అనుకుని ఒక రోజు బిట్టేస్తారు, అయిపోతుంది. కానీ ఇది ప్రైవేటీకరణ ఇండైరెక్ట్ గా జరుగుతుంది కాబట్టి లేట్ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ ప్రైవేటీకరణలో రెండో పాయింట్, నేను ఇంతకుముందు ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు కదా, ఆ ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు? ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది చెప్తుంది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను బాగు చేయడానికి అని కాదు, ప్రైవేటీకరణ వేగవంతం చేయడానికి. ఎందుకంటే మీకు బిఎస్ఎన్ఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2-3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకో తెలుసా? కొన్ని వేల మందిని, 40%, దాదాపు 80,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని విఆర్ఎస్ ఇచ్చి పంపించేసింది. డబ్బులు ఏమన్నా బిఎస్ఎన్ఎల్ డబ్బులు లేవు కదా. విఆర్ఎస్ ఇవ్వాలంటే ఒకరికి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ప్యాకేజ్ ఇవ్వాలి ఎంప్లాయీస్ కి. అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యాకేజ్ ఇస్తుంది, ఎంప్లాయీస్ ని విఆర్ఎస్ ఇచ్చేస్తారు, మళ్ళీ హోల్సేల్ గా ప్రైవేటీకరణ చేసేస్తారు. ఇది బిఎస్ఎన్ఎల్. ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్. ఎందుకంటున్నానంటే, ఒకవైపు మీరేమో ఆర్థిక ప్యాకేజ్ అంటారు, ఇంకోవైపు విఆర్ఎస్ అడుగుతున్నారు. విఆర్ఎస్ ఎందుకు అడుగుతున్నారు? వాలంటీర్ రిటైర్మెంట్ అడుగుతూ మళ్ళీ ప్యాకేజ్ ఏంటి అంటే, వాలంటీర్ రిటైర్మెంట్కి అయ్యే ఖర్చు ఈ ప్యాకేజీలు సర్దుతారు, అంటే తొందరగా ప్రైవేటీకరణ చేయడం కోసం. కాబట్టి జీతాలు ఇన్ టైంలో ఇవ్వకుండా ఉండడం, దాంతో కొంతమంది వెళ్ళిపోయారు, 800 మంది వెళ్ళిపోయినారట టెక్నీషియన్స్. అదనంగా విఆర్ఎస్, ఇవన్నీ చేస్తూ మళ్ళీ ప్యాకేజీ అన్నారంటే ప్రైవేటీకరణను పరోక్ష పద్ధతిలో చేస్తున్నారు. అందువల్ల రూపాలు మారుతూ ఉంటాయి, కొంత అర్థం కాదు ప్రజలకి. రెండోది స్లో డౌన్ అవుతుంది కొంత ప్రాసెస్. మూడోది ఈ సందర్భంగా ఇచ్చే ప్రతి పైసా ప్రైవేటీకరణను పరోక్షంగా చేయడం చేసే ప్రయత్నం తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ విధానం మారకుండా ఉన్నంత కాలం అది ప్రైవేటీకరణ జరుగుతుంది. కాబట్టి నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు అది ఇంకో రూపంలో బయటపడింది. అంతకు మించిన లాజిక్ ఏమీ లేదు. ముఖ్యంగా నిన్న మనం విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైతే ప్యాకేజ్ ప్రకటించారో కాస్త ప్రైవేటీకరణకు ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగానే ఆలోచించినట్టుగా అనిపించింది. మరోపక్క వాళ్ళని బెదిరిస్తున్నారట, అంటే విఆర్ తీసుకోమని కూడా వారిపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు మన రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అనొచ్చు. ఆ రోజు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని మాట్లాడిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? మరి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఎవరైనా అనుకుంటే వాళ్ళు భ్రమంలో ఉన్నట్లెక్క. నేను
మన ఛానల్లోనే చెప్పాను, ఆర్థిక ప్యాకేజీ పరోక్షంగా వేగవంతం చేయడానికి అని చెప్పాను. విఆర్ఎస్ కి డబ్బులే ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆర్థిక సంక్షోభంలో ఉంటే, మైనస్ లో ఉంటే వాళ్ళకి వేల రూపాయలు లక్షల రూపాయలు విఆర్ఎస్ డబ్బులే ఉంటాయి. ఈ ప్యాకేజీ డబ్బులు వాడతారు ఇండైరెక్ట్ గా. కాబట్టి ఆ రోజు ప్యాకేజీ ఇచ్చిన రోజే తొందరగా వేగవంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో అనుకుంటే బాగుండేది. అలా కాకుండా ఈ డబ్బులు ఇచ్చడం ఇంకా బాగు చేయడానికి అనుకున్నారంటే వాళ్ళు భ్రమంలో ఉన్నారు. కాబట్టి ఆ ప్యాకేజీ ఇచ్చిందే తొందరగా ప్రైవేటీకరణ చేయడం కోసం, విఆర్ఎస్ తీసుకోవడం కోసం. ఒక పక్క ప్యాకేజీ, ఇంకో పక్క విఆర్ఎస్. అర్థం చేసుకోలేమా దీన్ని? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీ డెసిషన్ ప్రైవేటీకరణ కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఆ వైపు వెళ్తుంది. అది ఆగాలంటే ప్రభుత్వ ఆలోచన మారాలి. ప్రభుత్వ ఆలోచన మారకుండా జరిగినంత కాలం పరోక్ష పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. కొంత లేట్ అవుతుంది, ఒక రోజు కాకుండా. అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. రాజకీయ నాయకులు మాట మారుస్తారంటే ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి, ప్రజల్లో ఓటింగ్ పరంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాస్త ఇదిగో అదిగో ఇదిగో అని రూపాయలు మారుతూ చివరికి ఒక రోజు ప్రైవేటీకరణ చేస్తారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగడం అంటూ జరిగితే, పబ్లిక్ సెక్టర్ లో ఉండాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ కేంద్ర ప్రభుత్వ విధానం మారాలి. అంతకు మించిన పరిష్కార మార్గం అయితే లేదు. ఓకే సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న విశాఖనేమో ప్రైవేటీకరణ చేసేస్తాము అంటున్నారు. మరోపక్క ఏపీలో మరో స్టీల్ ప్లాంట్ కి శ్రీకారం చుడుతున్నారు. ఎలా చూడాలి అంటారు? వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? అంటే ఒక గ్రూప్ కి స్టీల్ ప్లాంట్ ని అంటగట్టడం కోసమే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది అంటున్నారు. మరి దానికి మనం సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తుందేమో. స్పష్టంగా ఉంది కదా, పబ్లిక్ సెక్టర్ వదిలేసి ప్రైవేట్ సెక్టర్ లో పెడతామని చెప్తున్నారు. అదే విశాఖపట్నం ఉన్న గవర్నమెంట్ సెక్టర్ ని ప్రైవేటీకరిస్తా ఇంకో చోట పబ్లిక్ సెక్టర్ ఆహ్వానిస్తున్నారంటే అర్థం ఏంటి? నేను కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం ఉంది కదా, పబ్లిక్ అంటే వాణిజ్య స్వభావం కలిగినటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా పబ్లిక్ సెక్టర్ లో మేము పెట్టుకోదలుచుకోలేదు. ఇది పాలసీ డెసిషన్. పబ్లిక్ సెక్టర్ లో పెట్టుకోలేదంటే అర్థం ఏంటి? ప్రైవేట్ సెక్టర్ లో వస్తుంది. అదే విశాఖలో బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవైపు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇంకోవైపు కొత్త స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రంగంలో వస్తుంది. దాని అర్థం ఏంటి? ఇంక రాబోయే కాలం అంతా స్టీలు లాంటి రిలేటెడ్ అంతా పబ్లిక్ సెక్టర్ లోనే వస్తుంది. ఇది ఆటంకం కదా విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి. ఇప్పుడు 2 బస్సులు ఉంటాయి, మీరు ఏ బస్సు ఎక్కుతారు? ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, సేఫ్ కాబట్టి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉండగా ప్రైవేట్ బస్సు ఎక్కరు. నేను ప్రైవేటీకరణ ప్రోత్సహించాలంటే ఏం చేయాలి? ఆర్టీసీ బస్సును పోకుండా ఆపేవాళ్ళు. డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేస్తే మనం గొడవ పడతాం కాబట్టి బస్ స్టాండ్ నుంచి బయట రానికుండా అట్లే ఉంటే నీకు విసుగొచ్చి ప్రైవేట్ బస్సు ఎక్కి తిరగబోతావు. 2 రోజులు తిరుగుతావు, 3వ రోజు అలవాటు అయిపోతావు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ ని ఆహ్వానించేటప్పుడు పబ్లిక్ సెక్టర్ వద్దనుకుంటున్నారు కాబట్టి విశాఖ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రైవేట్ సెక్టర్ ని ఎందుకు రమ్మంటున్నారంటే ఇది వద్దనుకుంటున్నారు. ఓకే సో మరోపక్క మనం చూసినట్లయితే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు, ఎందుకు ఎమ్మెల్యేలు దొంగలుగా వచ్చి సంతకం పెట్టి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు, హౌస్లోకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడొచ్చు కదా అని. మీ కామెంట్ ఏంటి? ఏమంటారు? అసెంబ్లీ స్పీకర్ గారి వ్యాఖ్యలు, అసెంబ్లీ సభ్యుల యొక్క గౌరవం, హక్కులు, ఇది శాసనసభ 4 గోడల మధ్య జరగాల్సిన అంశం. ఆ 4 గోడల మధ్య ఇప్పుడు స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఆ సభలో శాసనసభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ హక్కులేంటి, వీళ్ళ హక్కులేంటి, వీళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. అయితే మనం చూస్తున్న ప్రజలుగా, ఎందుకంటే పబ్లిక్ లో కూడా ఆ సమస్య వచ్చేసింది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకు హాజరు కాకపోవడం తప్పు, ఒప్పు, సాంప్రదాయాలు పక్కన పోయినాయి. ఏది ముందుకు వచ్చాయి? వైసీపీ రాకపోవడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఈ చర్చ వచ్చేది. వ్యూహ ప్రతివ్యూహాలకు మారిపోయింది. తప్పు, ఒప్పు, సాంప్రదాయాలు జరగాల్సిన చర్చ రాజకీయ వ్యూహాలుగా మారిపోవడం వల్ల ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు అనే చుట్టూ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెవెల్ అప్పర్ హ్యాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ పోతే లాభమే ఉంది, బయటే ఉండి అడుగుతున్నాను కదా, వాళ్ళ వ్యవహార శైలి బాగలేదు కదా, ఇంత టైం ఇవ్వరు కదా, నేను బయటే మాట్లాడతా. ఆయన ఒక వ్యూహంలో గెలిపిస్తున్నాడు. ఆయన వ్యూహాన్ని మనం ఎందుకు గమ్ముండాలి? కాబట్టి ఎటకారం ఇవన్నీ అధికారం వైపు నలిపింది. ఇప్పుడు స్పీకర్ గారు సాధారణంగా శాసనసభ ముగింపప్పుడు ఎంతమంది హాజరైనారు, ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంత జీత భత్యాలు తీసుకున్నారు, ఇవన్నీ చదువుతాడు స్పీకర్. ఎప్పుడు చదివే విషయాలే. ఒక పక్క ఆయన చదువుతుంటే సభానాయకుడు కూడా చంద్రబాబు గారు లేచి కొన్ని పేర్లు చదివారు. ఏమని? కొంతమంది సంతకాలు పెట్టుకుపోతున్నారు, మీరేమైనా రానియట్లేదా అంటే, మేము రానన్నారు కదా. గవర్నర్ ప్రసంగం రోజు అందరూ వచ్చినారు, ఆ తర్వాత కూడా ఎందుకు కొంతమంది సంతకం పెడుతున్నారు, మీరేమైనా రానియట్లేదా అని ఆయన ఒక తమాషగా సమాచారం అడగడం, దాన్ని స్పీకర్ గారు సమాధానం చెప్పడం. ఈ 2 చూసినప్పుడు స్పీకర్ గారి వ్యాఖ్యలు 2 వివాదాలు పెద్దది చేస్తుంది. ఒకటి ఏంటంటే, దొంగలుగా ఎందుకు సంతకం పెట్టిపోవాలి, రైట్ రాయల్ గా సభకు రావచ్చు కదా, రాని వాళ్ళు ఉద్యోగస్తులు అయితే ఆబ్సెంట్ అయితే జీతం కట్ చేస్తాం, ఇది ప్రజల డబ్బు కదా, ఇది స్పీకర్ గారు వ్యాఖ్యలు చేసింది. ఇంకొక వ్యాఖ్య మీరు ఎవరు చూడండి, ఒక వ్యాఖ్య చేశాడు. అదేంటంటే, వరుసగా ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు చదివారు. తెలుగుదేశం 134, జనసేన 21, బీజేపీ 8, వైఎస్ఆర్సీపీ 11, కేవలం 11.
2 సార్లు చెప్పాడు కేవలం 11. కేవలం 11 ఏంది? కేవలం 8 కాదా? కేవలం 21 కాదా? కేవలం 134 కాదా? కేవలం అనే మాట ఎందుకు వచ్చింది? ఎటకారం. పాయింట్ ఏంటంటే ఇట్లా హౌస్ ఎత్తులు పై ఎత్తులు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఆయన అన్నాడు. ఆయన జర్మనీకి పొమ్మన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే ఇష్యూ పక్కనకు పోయి ఈ ఎటకారాలు, ఈ వ్యంగ్యాస్త్రాలు ఇవి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇది వల్ల సమస్య పరిష్కారం కాదు. వ్యూహ ప్రతివ్యూహాల్లోకి అసెంబ్లీ వెళ్ళిపోవడం అనేది దురదృష్టకరం. అది వాళ్ళు పరిష్కరించుకోవాలి. నాకున్న సమాచారం మేరకు ఆ స్పీకర్ గారు చదివారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జీతం తీసుకోవట్లేదు, శాసనసభ్యుడిగానే జీతం తీసుకోవట్లేదు, ఆయన మొదటి నుంచి జీతం తీసుకోవట్లేదు. కాబట్టి ఆయన పక్కన పెడదాం. మిగిలిన సభ్యులు నేను అనుకుంటోంది, మీరు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ మన ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ అసెంబ్లీలో ఆన్సర్ పైన మనం డిబేట్ చేశాం, అప్పుల పైన. అంటే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆయన పోలా సభకు, అంటే జగన్తో పాటు పోలేదు కదా, పోకుండా ప్రశ్న ఎట్టు అడిగాడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నాకు ఉన్న సమాచారం ప్రకారం ఈ చంద్రబాబు గారు చెప్పింది మాస్గా 24వ తేదీ అందరూ వచ్చినారు, ఫిబ్రవరి అనుకుంటాను, గవర్నర్ ప్రసంగం అప్పుడు జగన్ గారితో వచ్చి సంతకం పెట్టారు, రైట్ ట్రయల్ లోపల సంతకం పెట్టారు. ఆ తర్వాత 2 దఫాలుగా ఒకసారి 5 మంది, ఒకసారి ఒకరు, ఒకసారి 2 వచ్చారు, సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని. కానీ అది జరిగింది ఏంటంటే సంతకం పెట్టి వెళ్ళా, వాళ్ళు క్వశ్చన్స్ ని పంపడానికి వచ్చినారు. క్వశ్చన్ వేయాలంటే అసెంబ్లీలో ఉన్నట్టుగా సంతకం పెట్టాలంట. కాబట్టి సంతకం పెట్టి క్వశ్చన్ అడిగేసి క్వశ్చన్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. క్వశ్చన్ రాబట్టుకోవడం కోసం, వాళ్ళు ఏదో వచ్చి జీతం తీసుకోవడం కోసం, ఎగ్గొట్టడం కోసం కాదు. క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా యాజ్ పర్ ప్రొసీడింగ్ ఆయన సంతకం పెట్టారు. అట్లా సంతకం పెట్టేశారు వాళ్ళు. ఎగ్గొట్టడం కోసం, దొంగతాటిని ఏం కాదు, అసెంబ్లీకి పోకూడదని నిర్ణయించుకున్నారు. కొన్ని క్వశ్చన్లు వేసి రాబట్టాలి, అప్పులు లాంటి వాటిపైన ఆయన కోసం వచ్చారు. ఇది రైట్ అని నేను అన్న కానీ జరిగింది అది. ఏదో ఒకరోజు సంతకం పెట్టేసి అసలు ఒకరోజు ఎందుకు పెడతారు, రోజు సంతకం పెడతారు కదా. వచ్చి ఎగ్గొట్టాలంటే సభకు రాకుండా డిస్క్వాలిఫికేషన్ మరియు జీతభత్యాల కోసమే అయితే రోజు సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు కదా. కానీ అట్లా కాకుండా ఒక రోజు ఎందుకు వచ్చారంటే వాళ్ళు క్వశ్చన్ పోవడం కోసం మాత్రమే వచ్చినారు. అది కరెక్ట్ అన్ను, వాళ్ళు వచ్చిన ఉద్దేశం అది, దాని ఇట్లా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారు ఒక నైతికమైన ప్రశ్నలు లేవనెత్తారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవచ్చా? అసలు గుడ్ డెసిషన్, దాన్ని మనం ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇది సార్వజనిక చర్చ జరగాలి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇడిపోయిన 10 ఏళ్ళు జరిగింది కదా, ఇది 11వ సంవత్సరం జరుగుతుంది. ఈ 11 సంవత్సరాల్లో ఏ సభ్యుడు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోలేదు, ఏ సభ్యుడు నైతికంగా ఉంటున్నాడు అనేది పైన చర్చ పెట్టి దీనికి ఎంతో పరిష్కారం చూడాలి. ఇప్పుడు ఉద్యోగస్తులు స్పీకర్ గారు చెప్పారు, ఉద్యోగస్తులు ఎగ్గొడితే అరవై జీతం కట్ చేస్తారు అనుమతి లేకుండా. అట్లేమన్నా అసెంబ్లీ ఇక్కడ పెట్టండి. అసెంబ్లీ సమావేశాలకు రాని వాళ్ళని ఏ రోజు రాకపోతే ఆ రోజు నెలకు 1 లక్ష రూపాయలు జీతం అనుకోండి, 30 రోజులు డివైడ్ బై చేసి ఒక రోజు రాకపోతే కట్ చేశారు బారేండి. ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే కట్ చేస్తారు, బానే ఉంది. అసెంబ్లీ సమావేశాలు రానప్పుడు జీతం ఏం ప్రాతిపదికన ఇస్తారు? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మార్చిలో జరుగుతాయండి, ఏప్రిల్ నుంచి అసెంబ్లీ జరగదు, అప్పుడు ఏ ప్రాతిపదిక జీతం ఇస్తారు? అప్పుడు అసెంబ్లీకి రాడు కదా. కాబట్టి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళకి వచ్చే గౌరవాలు అవన్నీ కొంచెం భిన్నంగా ఉంటాయి, హై ప్రోటోకాల్, టెక్నికల్ గా ఉంటాయి. కాబట్టి దీనిపైన స్పీకర్ గారు లైన్ ఏదైతే తీసుకుని దానిపైన ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకొని అకౌంటబిలిటీని ఎమ్మెల్యేలు పెడితే మనకేం అభ్యంతరం లేదు. అకౌంటబిలిటీ తీసుకురావడం, నిబంధనలు పాటించే వైపు స్పీకర్ గారు అడుగులేస్తే వెల్కమ్, అది మంచిది. ఏదో ఒక డెసిషన్ జరగనివ్వండి. అట్లా కాకుండా వాళ్ళు ఒక వ్యూహం వేస్తారు కాబట్టి మేము ఒక వ్యూహం వేస్తాం, వాళ్ళ అసెంబ్లీకి ఎగ్గొట్టి మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ అసెంబ్లీకి దొంగసాటిన సంతకాలు పెడుతున్నారు, కేవలం 11 అని మేము ఇంకో వ్యూహం వేస్తారంటే ఏమవుతుంది? వ్యూహ ప్రతివ్యూహాలకు అసెంబ్లీ కేంద్రం అయిపోతుంది, అసెంబ్లీ యొక్క విలువ పడిపోతుంది. కాబట్టి స్పీకర్ గారు ఏదైతే అకౌంటబిలిటీ కోరుకుంటున్నాడో అది స్ట్రిక్ట్ గా అమలు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదే. మరోపక్క మనం సాక్షిగానే అసలు వాలంటరీ వ్యవస్థే లేదు అన్నారు. మరోపక్క ఏపీలో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వ్యవస్థ లేనట్టేనా? వాళ్ళు వేరే వేరే ఉద్యోగాలు లేకపోతే వేరే పనులు ఏమైనా చూసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నట్టేనా? మీరేం చెప్తారు, ఏమనిపిస్తుంది? మంత్రి గారు చెప్పింది నిజమే, టెక్నికల్ గా వాలంటీర్లు లేరు. వాలంటీర్లు అనేది మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ పైన నా మొదటి సంతకం మళ్ళీ గెలిస్తే అన్నాడు. అవును, అదేంటది వాలంటీర్లు ఉండగా మళ్ళీ మొదటి సంతకం ఏందని రావాలి కదా డౌట్. వాలంటీర్లు ఉన్నారు, మళ్ళీ మొదటి సంతకం ఏందని. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల సిస్టాన్ని హానరేహేతంగా తీసుకొచ్చా. హానరీ అంటే వాళ్ళు ప్రతి 1 year ఒకసారి రెన్యువల్ చేయాలి. 365 రోజులు అయిపోయిన వెంటనే ఆటోమేటిక్ గా వాళ్ళు ఉండరు, మళ్ళీ రెన్యువల్ చేస్తేనే వాలంటీర్లు ఉంటారు. రెన్యువల్ ఆపేసింది తెలుగుదేశం ప్రభుత్వం. పాయింట్ అది. రెన్యువల్ ఆపేసిన తర్వాత ఇంక వాలంటీర్లు ఎక్కడ ఉంటారు? రెన్యువల్ చేస్తేనే వాలంటీర్లు ఉంటారు. కాబట్టి టెక్నికల్ గా ప్రభుత్వం చెప్పింది కరెక్ట్.
వాలంటీర్లు అనేది లేరు. మనం రెన్యువల్ చేస్తేనే వాలంటీర్లు ఉంటారు. ఎందుకంటే హానర్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీస్. కాబట్టి రెన్యువల్ చేయకుండా ఆగిపోయింది కాబట్టి వాలంటీర్లు లేరు కాబట్టి నేను లేరని అంటున్నాడు మంత్రి. ఆ పాయింట్ అది కాదు. మీరేం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లు తీసేయడం కాకుండా ఆయన 5,000 ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పాడు. మరి ఎవరికి ఏ వాలంటీర్కి ఇస్తాను అనుకున్నారు మీరు? కాబట్టి నైతికంగా కరెక్ట్ కాదు. సాంకేతికంగా మంత్రి గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. వాలంటీర్ల వ్యవస్థ లేదు. మీరు రెన్యువల్ చేస్తే ఉంటుంది. మీరు రెన్యువల్ చేయదలుచుకోలేదు కాబట్టి లేదు. రెన్యువల్ చేస్తారా లేదా? ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చర్చ వస్తుంది. సో చూద్దాం దానికి సంబంధించి ఏం జరగబోతుందో. సరే, మరో పక్క మనం చూస్తే భారతదేశంలో ఎమ్మెల్యేలు 4,000 పైచీలకే ఉన్నారు. వీళ్ళల్లో టాప్ రిచెస్ట్ ఎవరున్నారు అని అంటే ఒక 10 మందిలో మన నలుగురు మన తెలుగువారే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు మీరు? దేశంలో ఒకప్పుడు ఏమీ డబ్బులు లేనివాడు, నిరుపేదగా ఉండేవాడు రాజకీయాల్లో గొప్ప వ్యక్తి అనడానికి ఒక క్రైటీరియా. అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నేను రాజకీయాల్లో ఉన్నానంటే నాకు ఏ డబ్బులు లేవు, ఏ ఆస్తులు లేవు, చాలా తక్కువ డబ్బులు, చాలా తక్కువ ఆస్తులు ఉండడం రాజకీయాల్లో ది బెస్ట్ క్వాలిటీ 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది లోయెస్ట్ క్వాలిటీ కాదు, నెగటివ్ క్వాలిటీ అయిపోయింది. నువ్వు ఎంత డబ్బులు పెడతావో దాన్ని బట్టే నీకు బెస్ట్ అయిపోతావు. ఇప్పుడు డబ్బులు, ఆ రోజు డబ్బులు లేకపోవడం బెస్ట్, ఈ రోజు డబ్బులు లేకపోవడం వరస్ట్ అయిపోతుంది. కాబట్టి రాజకీయాలు వ్యాపారాలు ఒకటి అయిపోయినాయి, వేరు కాదు, కవల పిల్ల కలిసినాయి. వ్యాపారాలు చేసేవాడు రాజకీయాల్లో ఉన్నవాడు డబ్బులు సంపాదించగలడు. మనకు దేశంలో మమతా బెనర్జీ ఉంది, ఆమెకు ఏం ఆస్తులు లేవు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి. మీకు త్రిపురలో మాణిక్ సర్కార్ అని ఒక ముఖ్యమంత్రి ఉంటారు. అదేవిధంగా సృజనా చక్రవర్తి అని నృపేన్ చక్రవర్తి సీఎంగా ఉన్నాడు. ఆయన 10 ఏళ్ళు 15 ఏళ్ళు త్రిపుర సీఎంగా ఉన్నాడు, 10-15 ఏళ్ళు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, అంతా వెహికల్స్ అంతా వచ్చినాయి. ఆ బంగ్లా ఖాళీ చేయాలి కదా, 2-3 వ్యాన్లు అవన్నీ ఎత్తుకొచ్చి మొత్తం వేసుకొని పోవాలి కదా. ఆయన వీళ్ళు ఒక బ్యాక్ డోర్ నుంచి తీసుకుంటారు కదా. ఈయన ఏం చేసినట్టు ఫ్రంట్ ద్వారా వచ్చి ఆడ కూర్చున్నాడు, ఇంకా రాలేదు వెహికల్ అని. ఏం సార్ ఏముండారంటే ఒక చిన్న సూట్ కేసు పెట్టుకున్నాడు. పదం అంటే అది ఉండేది ఇది ఒకటే, పదం అని ఒక సూట్ కేసు ఎక్కుని మెల్లిగా కారులో వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఏమో వెహికల్స్ అని పోయినాయి. అంటే వెహికల్ ఎన్నో ఉంటాయి వస్తువులు అనుకున్నారు. ఒక సూట్ కేసు తీసుకెళ్ళాడు. ఆ సూట్ కేసు తెరిస్తే దాంట్లో పుస్తకాలు తప్ప ఇంకేం లేదు దాంట్లో. అలాంటి ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉన్నారు. ఆయన కావచ్చు, మనకు బెంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఈ మధ్య ఆయన చనిపోయినాడు. 15 సంవత్సరాల సీఎం గా ఉంటే ఆయన భార్య బ్యాంక్ ఎంప్లాయ్. ఒక సీఎం భార్య బ్యాంక్ ఎంప్లాయీగా పోయింది. ఇప్పుడు బెంగాల్ పెద్ద రాష్ట్రానికి 15 సంవత్సరాల చీఫ్ మినిస్టర్. ఆయన బెంగాల్ ముఖ్యమంత్రి భార్య బ్యాంక్ ఎంప్లాయ్. ఆమె ఇచ్చే జీతంతో ఆయన బతుకుతాడు. ఇట్లాంటి అద్భుతమైన ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఒకప్పుడు ఇదన్నీ ఆదర్శాలు. ఇప్పుడు కనీసం 100 కోట్లు ఉందా, 200 కోట్లు ఉందా, 500 కోట్లు, ఎంత ఎక్కువ డబ్బు ఉంటే వాడు అంత గొప్పవాడు ఇప్పుడు. కాబట్టి రాజకీయాల్లో వ్యాపారాలు వచ్చినాయి, ఖర్చులు పెరిగినాయి. కాబట్టి అది ఆదర్శంగా మిగిలిపోయింది. పైపెచ్చి ఇప్పుడు డబ్బులు లేకపోతే నీకు ఏ వ్యాపారాలు లేవనో ఒకప్పుడు గర్వం, ఈరోజు ఏ వ్యాపారాలు లేవంటే నువ్వు వణికిరావు రాజకీయాల్లో అంటారు. అట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి దేశం అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా, సౌత్ ఇండియాలో కొంత రాజకీయాల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి వ్యాపారస్తుడు, ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి వ్యాపారస్తుడు. చంద్రబాబు గారి కుటుంబం కూడా హెరిటేజ్ ఇవన్నీ చేస్తే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, బహిరంగానే చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు ఉన్నారు. కాకపోతే ఒకరే ఉంటే రచ్చ అయ్యేది. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు సర్దుకుంటారేమో చూడాలి. అది ఇక్కడ మన పాయింట్ సార్. ఒకరే ఉంటుంటే పార్టీకి చాలా పెద్ద న్యూస్ అయిపోయి ఉండేది ఇది. రైట్. సో మరో పక్క మనం విశాఖ స్టేడియం పేరు మార్పు కావచ్చు, లేకపోతే కడప జిల్లాకి సంబంధించిన పేరు మార్పు కావచ్చు, ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏంటి పేర్లు మార్చుకోవడాలు? పేర్లు మార్చడం 2 కోణాలు నేను చూస్తాను. ఒకటి, పేర్లు ఎందుకు పెట్టాలి అంటే, గొప్ప వ్యక్తులు, చరిత్రలో గొప్ప పాత్ర పోషించిన వాళ్ళ పేర్లు ఎందుకు పెడతామంటే వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం. ఒక ప్రకాశం పంతులు, ఒక టంగుటూరు ప్రకాశం పంతులతో పాటు అల్లూరు సీతారామరాజు, వీళ్ళ గురించి చెప్తా ఉంటే మనం కూడా ఇట్టు ఉండాలని ఈనాటి సమాజం అనుకునేయడం కోసం వాళ్ళు పేర్లు పెట్టుకుంటాం. ప్రకాశం పంతులు గారి గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్నాడు ట్రైన్లో. వెళ్ళేసి దిగేశాడు. చాలా కోపిష్ట ఆయన, ఆజానుబాహుడు. ఆయన దిగేసి పోయి ఒక ఏసీ గదిలో పండుకునేసాడు. మామూలుగా మాజీ ముఖ్యమంత్రి ఫ్రీ ఏసీ ట్రైన్లో పోయాడు, పండుకున్నాడు. ఆకలి, తెల్లారుజామున 5 గంటలకు. ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి లేపుతుంటే, ఏరా తిన్నా, మేము పలానాయన కొడుకంటే ఏరా తిన్నావా అని అంట. ఈయనకేందా బుర్ర పాడైనట్టు, తెల్లారుజామున 5 గంటలకు లేకపోతే తిన్నానంటాడు. కాఫీ కదా తాగాల్సి, ఎందుకు గురుగారు అట్ట అంటున్నారు, కాఫీ కావాలని అంటారు.
ఏరా ఏమి సంస్కారం నేర్పాడు మీకు మీ నాయన? నేను తిన్నానా అని నేనంటే నువ్వు కూడా నన్ను తిన్నావా అని అడగాలి. విషయం ఏంటంటే ఆయన ఆకలితో ఉన్నాడు. అది మాజీ చీఫ్ మినిస్టర్ ఆకలితో ఉన్నాడు. అప్పుడు గబగబా పోయి అన్నం పెట్టి ఆయనకి అన్నం పెట్టి అందరు తలా రూపాయి వేసుకుని 72 రూపాయలు 50 రూపాయలు ఆ రోజుల్లో వసూలు చేసి ఆయన జోబులో పెట్టి మళ్ళీ ట్రైన్ ఎక్కించారు విజయవాడకి. ఎవరో ఒక అమాయకుడు వచ్చి సార్ మా నాయన హాస్పిటల్ అయిపోయినాడు ఏం చేయాలి, మా 72 రూపాయలు వాడికి ఇచ్చేసినాడు. అందరు కలిసి తిట్టారంట, కానీ పొద్దుందా నీకు మళ్ళీ మేమంతా వసూలు చేసి మళ్ళీ వాడికి ఇచ్చేసి నీ పరిస్థితి ఏంటంటే, అరే బాబు నాకు ఇవ్వడానికి మీరందరూ ఉన్నారు, వాడికి ఎవడు ఇస్తాను ఇచ్చా అంట. అంటే అది చీఫ్ మినిస్టర్. అట్లాంటి వ్యక్తులు పేరు పెడితే ఈ రోజు రాజకీయ నాయకులు అట్లా ఉండాలి కదా మనం అనుకోవడం కోసం పెడతాం. ఇప్పుడు ఏమైపోయింది, తెలుగుదేశం అధికారులు ఉంటే రామారావు పేర్లు, వైసీపీ అధికారులు ఉంటే రాజశేఖర రెడ్డి పేర్లు, కాంగ్రెస్ అధికారులు ఉంటే రాజీవ్ గాంధీ పేర్లు, ఇందిరాగాంధీ పేర్లు. ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్. కాబట్టి ఇప్పుడు ఎన్జీ రంగా పేరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి పెట్టాం, ఎందుకంటే ఆయన వ్యవసాయం అంటే ఇష్టం, అట్లా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ విశాఖ స్టేడియం. విశాఖ స్టేడియంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పేరు పెట్టారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రంగాలు పెట్టాలి, పెట్టేసిన తర్వాత ఆయన అర్హతలు చూస్తాం. ఎందుకు, ఒకటి విశాఖ మహానగరంగా చేసింది రాజశేఖర రెడ్డి గారు, అంటే గ్రేటర్ విశాఖ చేసింది. కిమ్స్ అంటారు, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆయన తెచ్చాడు, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అక్కడికి వచ్చింది. విశాఖ పురోభివృద్ధికి రాజశేఖర రెడ్డి గారు మంచి కృషి చేసినారు. కానీ ఆయన పేరు ఇప్పుడు తొలగించేసినట్టు చెప్తున్నారు. నేను ఇంకొక ఉదాహరణ ఏం చెప్తానంటే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని రామారావు గారు ఉన్న పేరుని తొలగించి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు. ఏం సంపాదించింది వైసీపీ? చెడ్డ పేరు తెచ్చుకుంది. ఆడేమన్నా రాజశేఖర రెడ్డి గారు గౌరవం పెరిగిందా, రామారావు గారు తగ్గిందా? ఈరోజు విశాఖలో ఆయన పేరు తొలగిస్తే ఆయన గౌరవం ఏం తగ్గదు, పేర్లు బట్టి గౌరవం రాదు. ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు ఎవరిది ఉందండి? రామారావు పేరుది ఉంది, రాజీవ్ గాంధీ పేరుది ఉంది. తెచ్చింది ఎవరు? రాజశేఖర గారు. కానీ ఆరోగ్యశ్రీ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి. కాబట్టి వాళ్ళ గౌరవాన్ని మనం తగ్గించలేము, మన గౌరవాన్ని తగ్గించుకుంటాం ఆ పేర్లు. కాబట్టి విశాఖ స్టేడియం విషయంలో ప్రభుత్వం పునరాలోచించకపోతే ఆ రోజు ఎన్టీఆర్ ఎర్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఆ రోజు వైసీపీకి ఏం లాభం జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది. అది మీకు నష్టం. ఇకపైన పేర్లు పెట్టేటప్పుడు రాజకీయ కోణంలో కాకుండా ఇప్పటి వరకు ఎవరు పేర్లు పెట్టారో వాళ్ళు ఉంచేయండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా పెట్టే పేర్లన్నీ మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తులు, ఆ ప్రాధాన్యతలు, వాళ్ళ ఇన్స్పిరేషన్ దృష్టిలో పెట్టుకొని పేర్లు పెడితే అందరికీ ఆదర్శం ఉంటుంది. లేకపోతే ఇట్లా వివాదాలకు దారితీస్తుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.